సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల, వితంతువుల వృద్ధాప్య పెన్షన్ పెంచాలని ధర్నా నిర్వహించారు. మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వితంతులకు 2000 నుంచి 4000 వరకు పెన్షన్, వికలాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, పాత పెన్షన్లను రెట్టింపు చేసి ఇస్తా అన్న వాగ్దానాలు ఇప్పటి వరకు మర్చిపోయిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు అడగాల్సిన పని ఉంది కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్ రెట్టింపు చేసి అందిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు సరిగా అందకపోవడంతో పాటుగా కొత్త పెన్షన్లు ఉన్న పెన్షన్లను పెంచి ఇస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మండల రెవెన్యూ కార్యాలయం ముందు పెన్షన్ల కోసం వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు వచ్చిన నెలలనే ఇక్కడ చూడు అక్కడ పొడిచిన, అక్కడ చూడు ఇక్కడ పొడిచిన వచ్చిన నెలలనే పింఛన్లు 2000 పింఛను 4000, వికలాంగులకు 4000 పింఛను 6000 చేస్తా అని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పడం సిగ్గుసేటుగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు రీసెంట్గా మొన్ననే కలెక్టరేట్ ముట్టడించినాం. అదేవిధంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడించడం జరుగుతుంది. ఈ వెంటనే పింఛన్లు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రోకాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పెన్షన్ను పెంచాలంటూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గత 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్, పెన్షన్దారుల పెన్షన్ పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు సంచరిస్తూ మరి ఆ 33 జిల్లాల్లో వికలాంగులతోని, పెన్షన్దారులతోని మీటింగులు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని చైతన్యం చేస్తూ 2 నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 4 నియోజకవర్గాల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగులు, పెన్షన్దారుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సదస్సులు జరపడం జరిగింది. అదేవిధంగా మొన్ననే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ను కూడా ముట్టడి చేయడం జరిగింది, సిద్దిపేట కలెక్టర్ను. మరి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్ మండల కేంద్రంలో మరి వికలాంగులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో ఈరోజు మరి గజ్వేల్ మండల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా గత ఎలక్షన్లలో అప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు ఈ ఎలక్షన్లలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెన్షన్దారులు అందరూ నాకు ఓటేయండి, వచ్చే నెలలో మరి వికలాంగులు 4000 పెన్షన్ను 6000 తీసుకోండి, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, పెన్షన్దారులు అందరూ 2000 పెన్షన్లు 4000 తీసుకోండి అని మరి మాట చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి
రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 50 లక్షల మంది పెన్షన్దారులు ఆ మాటకు కట్టుబడి ఖచ్చితంగా మా పెన్షన్ పెంచుతారనే ఆశతోనే మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నారు. అదేవిధంగా ఇదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇదే విధంగా వికలాంగులకు పెన్షన్దారులందరికీ హామీ ఇచ్చి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే 2 నెలల్లోనే ఆ 2 నెలల బకాయిలు కలుపుకొని ఈరోజు వికలాంగులకు 6,000 పెన్షను, పెన్షన్దారులందరికీ 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ ఇచ్చినటువంటి పెన్షను మరి ఇక్కడ దాదాపు 22 నెలలు కావస్తుంది. 22 నెలలు కావచ్చినప్పటికి కూడా మరి పెన్షన్దారుల పట్ల ఏమాత్రమో మాట్లాడకపోవడమో ఈ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు. మరి ఇచ్చేవాడు మాట్లాడకపోయిన పరిస్థితులలో మరి ఎందుకు ఇస్తలేవు అని అడిగేవాడు ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు సైతం మరి వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారే తప్పితే మరి వికలాంగుల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ, మహిళల కోసం కానీ, పెన్షన్దారుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇచ్చేవాడు మాట్లాడట్లేడు, అడిగేవాడు మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది కోసం నేనున్నాను, నేను మీకు న్యాయం చేస్తానని ముందుకొచ్చాడు ముఖ్యమ సూర్యుడు మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, లేదనంటే అంచెలంచెలుగా మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నీ గద్దె దించుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి గౌరవశ్రీ మందాకృష్ణ ఉద్యమ ప్రతాపాన్ని చవి చూడకుండా వెంటనే మరి పెన్షన్దారులు పెంచాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం నుండి డిమాండ్ చేస్తున్నాము.